నమస్కారం అందరికి. ఇప్పుడు ఎకనామిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోతున్నాను. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు ప్యాటర్న్ ఇది చూడకండి, ఎందుకంటే ఇది కోవిడ్ టైం ప్యాటర్న్ కాబట్టి ఇందులో చాయిస్ ఎక్కువ ఉంది. ఓన్లీ మీరు జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి చూపిస్తున్నాను నేను. ఫస్ట్ బిట్ లో మనకి త్రీ ఆన్సర్స్ రాయాలి. ఒక్కొక్కటి 10 మార్క్స్, సో 30 మార్క్స్ వస్తాయి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ వాట్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. Next, what is monopoly? Explain how price determination under monopoly. Explain the Keynesian theory of employment. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. Explain the law of demand and examine its exemption. సో ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు ఎగ్జామ్ లో సరిపోతుంది. ఓన్లీ వీటిలో నుంచే వస్తాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. 3 into 10 30 మార్క్స్ దీనికి. నెక్స్ట్ సెక్షన్ బి లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే సెక్షన్ బి లో మీరు ఎన్ని 8 రాయాలి. 8 ఈచ్ కన్సిస్ట్ ఆఫ్ 5 మార్క్స్. అంటే ఒకదానికి 5 మార్క్స్ ఉంటాయి. మొత్తం టోటల్ ఎంత 40 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ యూటిలిటీ. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూటిలిటీ. Explain the properties of indifferent curves. What are the factors that determine demand? Why does a demand curve has a negative slope? What are the factors that determine national income? Explain the factors determine real wages. What are the various methods of debt reduction? Write a note on finance commission and its functions. Explain the difficulties of barter system. Explain the primary and secondary functions of money. Explain various kinds of deposits accepted by commercial banks. What are the causes for inflation? What is relationship between economics and statistics? What are the characteristics of good average? List out various types of expenditure. Calculate the median. ఇట్లా బాక్స్ ఇచ్చి calculate the median అని కూడా ఇయొచ్చు క్వశ్చన్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ థర్డ్ బిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈ థర్డ్ బిట్ లో ఏం చేస్తారంటే మనకి ఇలా 15 అంటే ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. 15 క్వశ్చన్స్ రాయాలి. 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్, 30 మార్క్స్ వస్తాయి మనకి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈజ్ వెల్త్, కన్జ్యూమర్ గూడ్స్, వాట్ ఈజ్ ప్రైజ్, ఆర్డినల్ యూటిలిటీ, బడ్జెట్ లైన్, స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్, వాట్ ఈజ్ ఇన్కమ్ డిమాండ్, ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూట్ గూడ్స్, money cost, average cost, division of labor, contract rent, what is net interest, what is per capita income, what is depreciation, explain GNP, deficit budget, vote on account, write in brief about GST, what is near money, what is net banking, what are uses of overdrafts, what are the merits of medians, mode, కంప్యూట్ మీడియన్ ఆఫ్ ఫాలోయింగ్ డేటా. ఇట్లా ఫాలోయింగ్ డేటా ఇచ్చారనుకోండి, కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9. సో ఇందులో మిడిల్ ఏది ఉందో చూసుకోవాలి, ఫార్ములా వేసుకోవాలి. n+1/2 అని. n ప్లేస్ లో మనకి ఏమొచ్చిన నంబర్ అది రాసుకోవాలి. 9+1/2 అని. సో ఇప్పుడు 9+1/2 ఎంత 10/2. సో 10/2 2 లో నుంచి క్యాన్సిల్ చేస్తే 10 ఎప్పుడు పోతుంది 5 లో పోతుంది. సో 5th నంబర్ అనేది మనకు మీడియన్. 1 2 3 4 5 5th నంబర్ మనకు మీడియన్ కదా. సో ఇట్లా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీడియన్ క్యాల్కులేషన్ ఇంతే, ఏం లేదు. సో మీరు ఓన్లీ ఈ ఆన్సర్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ కి. ఇవి మాత్రం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎకనామిక్స్ లో.